విద్యార్థులందరికీ శుభోదయం. ఈ వీడియో నందు త్రికోణమితి చాప్టర్ నుంచి ముందుగా 2015, 16, 17 సంవత్సరాల లోపల వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి వాటిని అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ వస్తాయని చెప్పడం లేదు, ఒక ఐడియా కోసం మాత్రమే. అలాగే క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చినాయి వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది మాత్రమే నేర్చుకుంటాం ఇక్కడ. ఒకవేళ మనకి ఎగ్జామ్ లోపల ఇదే క్వశ్చన్ కాకుండా ఈ మోడల్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ వచ్చినట్లయితే మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మీకు ఒక ఐడియా కోసమే. అయితే క్వశ్చన్స్ ఎక్కువగా ఉండడం వల్ల దీంట్లో 2 వీడియోలు రూపొందించడం అవుతుంది. ఫస్ట్ వీడియోలోనేమో 2017 వరకు, రెండో వీడియోలో కూడా 18, 19 సంవత్సరంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలాగే త్రికోణమితి అనువర్తనాలు మరొక వీడియో నుంచి ఉంటాయి. మీకు చూసి అర్థం చేసుకుని నేర్చుకోగలరు. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు వీడియో చూసిన తర్వాత నచ్చినట్లయితే కింద లైక్ చేయండి. అలాగే మీతో పాటు మిగతా విద్యార్థులకు షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ బటన్ ప్రెస్ చేసినట్టయితే వీడియో పెట్టిన వెంబడే మీకు మెసేజ్ వస్తుంది. కాబట్టి బెల్ బటన్ ప్రెస్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్దాం. tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు -1 అని చూపండి. ఇది 1 మార్క్ క్వశ్చన్. tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు -1 అని చూపండి. ఇప్పుడు అని చూపండి లేదా నిరూపించండి అని అన్నప్పుడు LHS తీసుకుని RHS రాబడతాం. కొన్ని క్వశ్చన్లకు RHS తీసుకుని LHS రాబడతాం. ఇంకా కొన్ని క్వశ్చన్లకు LHSని సాల్వ్ చేస్తాం, RHSని సాల్వ్ చేస్తాం. రెండు కూడా ఈక్వల్ వస్తాయని చూపిస్తాం. ఇట్లా 3 పద్ధతులు ఉంటాయి. మొదటి దానిలో మనం అవసరాన్ని బట్టి ఏ పద్ధతి ఎంచుకోవాలనేది మనకు తెలుస్తుంది. ముందు ఇక్కడ RHSలో ఓన్లీ -1 ఉంది కాబట్టి LHS తీసుకుంటాం. మరి LHS లోపల tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా రాస్తాం. tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా. నెక్స్ట్ ఇది tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా. 1/cos టీటా అంటే సీకెంట్ టీటాకు విలోమం కాబట్టి 1/cos స్క్వేర్ టీటా అంటే సీకెంట్ స్క్వేర్ టీటా అని రాస్తాం. ఓకే. నెక్స్ట్ ఇది మనకి సీకెంట్ స్క్వేర్ టీటాకు tan స్క్వేర్ టీటాకు ఉన్నటువంటి ఐడెంటిటీ, దాన్ని సెకండ్ ఐడెంటిటీ అంటాం. అంటే ఫార్ములా ఏంది? సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే -1 కామన్ తీస్తున్నాయి. రెండిట్లో -1 కామన్ తీస్తే ఫస్ట్ది సీకెంట్ స్క్వేర్ టీటా ముందుకు వస్తుంది. నెక్స్ట్ ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, మైనస్ tan స్క్వేర్ టీటా అవుతుంది. మరి సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఐడెంటిటీ ప్రకారం ఒకటి వాల్యూ. సో -1 × 1 -1 ఈజ్ ఈక్వల్ టు RHS. మనం ముందుగా LHS తీసుకున్నాం. LHS లోపల tan స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా ఉంది. tan స్క్వేర్ టీటా మైనస్ సీకెంట్ స్క్వేర్ టీటా అవుతుంది. అయితే ఐడెంటిటీ ప్రకారం ముందు సీకెంట్ స్క్వేర్ టీటా ఉంటుంది కాబట్టి -1 కామన్ తీస్తే సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా అవుతుంది. -1 × 1 అవుతుంది, 1 అవుతుంది. ఇంకొక మెథడ్ మనం ఒకవేళ మనకి ఈ మెథడ్ రాదు అనుకుంటే tan స్క్వేర్ టీటాను మనము ఏం రాయొచ్చు అంటే sin స్క్వేర్ టీటా బై cos స్క్వేర్ టీటా రాయొచ్చు. sin స్క్వేర్ టీటా బై cos స్క్వేర్ టీటా మైనస్ 1/cos స్క్వేర్ టీటా. రెండిట్లో కామన్గా హారంలో cos స్క్వేర్ టీటా ఉంది కాబట్టి లవంలో sin స్క్వేర్ టీటా -1 అవుతుంది. మరి sin స్క్వేర్ టీటా -1 అనేది ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం -cos స్క్వేర్ టీటా అవుతుంది. ఎందుకంటే sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కాబట్టి +1 ఇదికి వస్తే -1 ప్లస్ cos స్క్వేర్ టీటా రైట్కి వెళ్తే -cos స్క్వేర్ టీటా అయింది బై cos స్క్వేర్ టీటా. లవమో హారంలో cos స్క్వేర్ టీటా క్యాన్సిల్ చేస్తే వాల్యూ -1 అవుతుంది. ఈ విధంగా కూడా చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 1 + cot స్క్వేర్ టీటా ఇంటూ 1 - cos టీటా ఇంటూ 1 + cos టీటా ఈక్వల్ టు 1 అని చూపండి. 1 + cot స్క్వేర్ టీటా ఇంటూ 1 - cos టీటా ఇంటూ
1 ప్లస్ కాస్ టీటా ఈక్వల్ టు 1 అని చూపండి. ఇక్కడ కూడా ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. ఫస్ట్ 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉంది ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉంది ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా ఉంది. సో మనకి థర్డ్ ఐడెంటిటీ ప్రకారం 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, మరి ఇక్కడ చూడండి థర్డ్ ఐడెంటిటీ ఏముందంటే కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది థర్డ్ ఐడెంటిటీ. కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. మైనస్ కాట్ స్క్వేర్ టీటా రైట్ సైడ్ వెళ్తే ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అవుతుంది. అంటే 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ఉన్న కాడ ఏం రాయొచ్చు, కొసెక్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇంటూ మరి ఈ రెండు అబ్జర్వ్ చేస్తే 1 ప్లస్ కాట్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా. ఎట్లా ఉన్నాయి ఈ రెండు కూడా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉన్నాయి. మరి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే థర్డ్ ఐడెంటిటీ ఆన్ ఆల్జిబ్రా. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా, 1 స్క్వేర్ మైనస్ కాస్ స్క్వేర్ టీటా. నెక్స్ట్ ఇది కొసెక్ స్క్వేర్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇక్కడ రాసిన చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది ఫస్ట్ ఐడెంటిటీ. మళ్ళీ ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది రైట్ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా. 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఉన్న కాడ ఏం రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా రాయొచ్చు. రాసినాం. నెక్స్ట్ ఇది కొసెక్ స్క్వేర్ టీటా ఉంది. మనకి కొసెక్ టీటాకు సైన్ టీటా అనేది విలోమం అవుతుంది. అంటే ఆ రెండింటిని ఇంటి చేస్తే ఒకటి వస్తుంది. అట్లా మాకు ఐడియా రాదనుకుంటే కొసెక్ స్క్వేర్ టీటా నేను రాయొచ్చు, సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు. ఇక్కడ సైన్ స్క్వేర్ టీటా లవంలో ఉంది, సో క్యాన్సిల్ చేస్తాం. ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ విధంగా మనం ఇచ్చినటువంటి క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ మనం ఈ చాప్టర్లో కూడా ఐడెంటిటీ ఉపయోగిస్తుంటాం. మరి ఐడెంటిటీస్ అనేది 3 ఉన్నాయి. ఆ మూడింటిని గుర్తుంచుకోవాలి. ఫస్ట్ దానికేమో ప్లస్ ఉంటుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. రెండో దానికి సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. మూడో దానికి కూడా మైనస్ ఉంటుంది, కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఈ 3 ఫార్ములాస్లు ఉపయోగించి చేస్తుంటాం లెక్కల్ని. నెక్స్ట్ క్వశ్చన్, సీకెన్ 15 డిగ్రీస్ కొసెక్ 75 డిగ్రీస్ ప్లస్ సైన్ 72 డిగ్రీస్ ప్లస్ కాస్ డివైడెడ్ బై కాస్ 18 డిగ్రీస్ మైనస్ టాన్ 33 డిగ్రీస్ డివైడెడ్ బై కాట్ 57 డిగ్రీస్ విలువను కనుగొనము. మరి ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. లవంలో హారంలో ఉన్నటువంటి కోణాల మొత్తం 15 ప్లస్ 75 90, 72 ప్లస్ 15 90, 33 ప్లస్ 57 ఈజ్ ఆల్సో 90. అంటే మనకు 90 వచ్చేటట్టే ఇస్తాడు. మరి 90 ఉన్నట్టయితే మనకి పూరక న్యాయాలు త్రికోణమితీయ నిష్పత్తుల పూరక న్యాయాలని నేర్చుకున్నాం. ఏంటి ఫార్ములాసు ఇక్కడ చూడండి, రైట్కి రాస్తున్నా. ఫస్ట్ ఇది సైన్ 90 మైనస్ టీటా. సైన్ 90 మైనస్ టీటా ఉంటే ఏమవుతుంది, కాస్ టీటా అవుతుంది. నెక్స్ట్ ఇది ట్యాన్ 90 మైనస్ టీటా ఉంటే కాట్ టీటా అవుతుంది. మూడోది రివర్స్ కూడా వస్తాయి అంతే. సీకెన్ 90 మైనస్ టీటా ఉంటే కొసెక్ అవుతుంది. అంటే సైన్కి కాసు, ట్యాన్కి కాటు, సీకెంట్కి కొసెక్. ఇక్కడ ఇచ్చింది కూడా అట్లే ఇచ్చిండు చూడండి. ఇప్పుడు మనం లవహారాలను రెండింటిని మార్చకూడదు. లవానన్నా మార్చాలి, ఆరానన్నా మార్చాలి. ఫస్ట్ డేటా రాసుకుందాం. సీకెంట్ 15 డిగ్రీస్ బై కొసెక్ 75 డిగ్రీస్ ప్లస్ సైన్ 72 డిగ్రీస్ కాస్ 18 డిగ్రీస్ మైనస్ టాన్ 33 డిగ్రీస్ బై కాట్ 57 డిగ్రీస్. ఇప్పుడు లవానన్నా మార్చాలి, ఆరనన్నా మార్చాలి. రెండింటిని మార్చకూడదు. మూడిట్లో లవానే మారుద్దాం. ఫస్ట్ సీకెన్ మార్చాలంటే సీకెన్ 15 డిగ్రీస్ అంటే ఏం రాయొచ్చు, 15 అంటే 19 మైనస్ 75 అవుతుంది. ఇక్కడ మార్చమంటే ఏదో కాదు, 15 ఏం చేస్తున్నాం అంటే 90 లకెళ్ళి ఏ నెంబర్ని తీసేస్తే 15 వస్తుందో రాస్తున్నాం. కొసెక్ 75 డిగ్రీస్ ప్లస్ నెక్స్ట్ ఇది సైన్ 72 రావాలంటే ఏం రాయాలి, 19 మైనస్ 18 కాస్ 18 డిగ్రీస్ మైనస్ టాన్ 33 డిగ్రీస్. 33 రావాలంటే ఏం రాయాలి, 90 మైనస్ 57 బై కాట్ 57 డిగ్రీస్
ఓకే, ఇప్పుడు సీకెన్ 90 మైనస్ టీటా అంటే పూరక న్యాయాలు ఇంతకుముందు ఒక పక్కన రాసుకున్నాం. కొసెక్ టీటా అంటే ఇక్కడ 75 డిగ్రీస్, కొసెక్ 75 డిగ్రీస్. నెక్స్ట్ ఇది సైన్ 90 మైనస్ 18 అంటే కాస్ 18 డిగ్రీస్. ఇక్కడ హారంలో కూడా కాస్ 18 డిగ్రీస్. నెక్స్ట్ tan 90 మైనస్ టీటా కాట్ టీటా, కాట్ 57 డిగ్రీస్. హారంలో కూడా కాట్ 57 డిగ్రీస్. ఇప్పుడు లవము హారంను అబ్జర్వ్ చేస్తే ఎట్లున్నాయి, రెండు కూడా సేమ్ ఉన్నాయంటే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ 0 కాదు. మామూలుగా ఏం చేస్తారంటే లవాని హారాన్ని కొట్టేస్తే కూడా 0 వస్తుంది అనుకుంటాం. లవాని హారాన్ని క్యాన్సిల్ చేస్తే 1 వస్తుంది. సో 1 + 1 - 1 +1 - 1 క్యాన్సిల్ అయితే ఆన్సర్ 1 అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి డేటాను అబ్జర్వ్ చేస్తే మనకి పూరక న్యాయాలను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 9/12 అయితే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ సీకెన్ టీటా ప్లస్ కొసెక్ టీటా బై సీకెన్ టీటా మైనస్ కొసెక్ టీటా విలువను కనుగొనము. ఓకే, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చిండు, 9/12 ఇచ్చిండు. కానీ సైన్ టీటా కాస్ టీటా ఇవన్నీ కూడా మనకు తెలియవు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మరి ముందుగా కాట్ టీటా ఈజ్ ఈక్వల్ 9/12 కాబట్టి కాట్ టీటా అంటే దేనికి రేషియో, కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఆసన్న భుజము బై కర్ణం. ఆసన్న భుజము బై కర్ణము అంటే ఈ విధంగా పటం వేసుకోవాలి. ఏ బి సి, ఆసన్న భుజం 9, కర్ణము 12 అవుతుంది. నెక్స్ట్ ఇది పైథాగరస్ థీరం. ఎందుకంటే సైన్ టీటా కావాలంటే మనకు కర్ణం కూడా కావాలి. కర్ణం కావాలంటే పైథాగరస్ సిద్ధాంతం నుంచి తెలుసుకుంటాం. సో పైథాగరస్ సిద్ధాంతం నుంచి BC² ఈక్వల్ టు AB² ప్లస్ AC². AB అంటే 9², AC అంటే 12². 9² అంటే 81, 12² అంటే 144. 144 ప్లస్ 81 225. సో ఇది BC అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు √225 అవుతుంది. 225 ఈక్వల్ టు 15. ఇది స్క్వేర్ రూట్ యొక్క వాల్యూ 15 అవుతుంది. ఇప్పుడు 15 వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు మనకి ఏమేమి కావాలి ఈ లెక్కలో అంటే సైన్ టీటా కావాలి, కాస్ టీటా కావాలి, సీకెన్ టీటా కావాలి, కొసెక్ టీటా కావాలి. మరి సైన్ టీటా అంటే దేనికి రేషియో, ఎదుటి భుజం బై కర్ణం. సో 12/15. నెక్స్ట్ ఇది కాస్ టీటా. కాస్ టీటా అంటే దేనికి రేషియో, ఆసన్న భుజము బై కర్ణం 9/15. నెక్స్ట్ ఇంకేం కావాలి, సీకెన్ టీటా. సీకెన్ టీటా అంటే కర్ణము బై ఆసన్న భుజం, అంతేనా. కాస్ టీటాకి విలోమం. ఇక్కడ మనం కాస్ టీటా 9/15 వచ్చింది కాబట్టి రివర్స్ ఏమవుతుంది 15/9. అలాగే కొసెక్ టీటా. కొసెక్ టీటా అంటే సైన్ టీటాకి విలోమం. సైన్ టీటా 12/15 వచ్చింది కాబట్టి రివర్స్ 15/12. ఈ విధంగా తెలుసుకుంటాం. ఓకే, ఫస్ట్ త్రికోణమితి నిష్పత్తి ఇచ్చినప్పుడు త్రిభుజ పటం గీసుకొని ఏ రెండు భుజాలు అయితే రాసుకుంటాం, మూడవ భుజాన్ని పైథాగరస్ సిద్ధాంతం నుంచి తెలుసుకున్న తర్వాత మనకు అడిగినటువంటి త్రికోణమితి నిష్పత్తుల మొత్తం కావచ్చు, లబ్ధము కావచ్చు, డిఫరెన్స్ కావచ్చు, ఈ విధంగా ఏవైతే అడిగినా అవి మాత్రమే రాసుకున్న తర్వాత ఇప్పుడు మన లెక్కలో ఉన్నటువంటిది ఏదంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా ప్లస్ సీకెన్ టీటా ప్లస్ కొసెక్ టీటా బై సీకెన్ టీటా మైనస్ కొసెక్ టీటా. రాద్దాం. ఇక్కడ రాస్తున్నా చూడండి, సైన్ టీటా ప్లస్ కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కాస్ టీటా, మధ్యలో ప్లస్, ఇక్కడ లవం లోపల సీకెన్ టీటా ప్లస్ కొసెక్ టీటా బై సీకెన్ టీటా మైనస్ కొసెక్ టీటా.
ఓకే, ఇప్పుడు సైన్ టీటా అంటే ఎంత వచ్చింది? 12/15. 12/15 మైనస్ ప్లస్ కాస్ టీటా అంటే 9/15. అలాగే హారంలో సైన్ టీటా మైనస్ కాస్ టీటా 12/15 మైనస్ 9/15 మధ్యలో ప్లస్ సీకెంట్ టీటా అంటే 15/9 ప్లస్ 15/12. ఓకే, 15/9 ప్లస్ 15/12 కింద సీకెంట్ టీటా అంటే ఇక్కడ కూడా 15/9 మైనస్ 15/12. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రాక్షన్లో చూసినట్టయితేనేమో 12/15 ప్లస్ 9/15, 12/15 మైనస్ 9/15 ఉంది. సెకండ్ దాంట్లో 15/9 ప్లస్ 15/12, 15/9 మైనస్ 15/12 ఉంది. సో ఇక్కడ రెండు కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానిలోనేమో మనకి ఇక్కడ 15 ఆరాలు సమానం ఉన్నాయి, ఇక్కడ 15 ఉంది. కానీ ఇక్కడ 9 12 ఉంది, ఇక్కడ 9 12 ఉంది. కాబట్టి 9కి 12కి ఎల్సిఎం చేయాలి, 36 అవుతుంది. మరి దాని ప్రకారం చేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ రాస్తున్నా. సో 12 ప్లస్ 21 బై యాడ్ చేసి 15 బై 12 ప్లస్ 9 అంటే 3/15 వస్తుంది. ఓకే, ప్లస్ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి 36 వచ్చింది. కాబట్టి ఎల్సిఎం 36 అయితే ఫస్ట్ ఫ్రాక్షన్ని 15 × 4 60 అవుతుంది. ప్లస్ సెకండ్ ఇది 15 × 3 45 అవుతుంది. ఓకే, ఎందుకంటే మనకి 9 36 కావాలంటే 4తో మల్టిప్లై చేసినాం, 12ని 36 కావాలంటే 3తో మల్టిప్లై చేసినాం. లవాని ఆరాని ఫస్ట్ దాన్ని 4తో ఇంటి చేస్తే 60 అయింది, సెకండ్ ఏమో 45 అయింది. మరి ఇప్పుడు కింద కూడా ఏం చేస్తాం, 60 మైనస్ 45/36 అని రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ భిన్నంలోని హారము 15 ఉంది కాబట్టి 15 క్యాన్సల్, 36 క్యాన్సల్. నెక్స్ట్ ఇది 21/3, ఇక్కడ 60 ప్లస్ 45 అంటే 105, 105/15. ఓకే, ఇక్కడ 3 1ల 3 7ల 15 1ల 15 7ల. సో 7 ప్లస్ 7 ఈక్వల్ టు 14 అవుతుంది. 7 ప్లస్ 7 ఈక్వల్ టు 14. ఇక్కడ సెంటీమీటర్లు మీటర్లు అనేది ఏమి ఉండదు, వాల్యూ 14 వచ్చింది. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి దాన్ని సాధించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan θ ఈజ్ ఈక్వల్ టు √3 అయితే 1 ప్లస్ కాస్ θ విలువను కనుగొనము. tan θ ఈక్వల్ టు √3 అయితే 1 ప్లస్ కాస్ θను విలువను కనుగొనము. ఇది 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి మనం ఇక్కడ త్రిభుజం వేసుకొని చేయొచ్చు, లేదంటే అంతకంటే ఈజీగా ఎట్లా చేయొచ్చు అంటే ఇక్కడ √3 అనేది tan θలో వస్తుందా? tan విలువలలో కూడా √3 వస్తుంది. మరి tan ఎన్ని డిగ్రీలకు వస్తుంది √3? tan θ ఈక్వల్ టు √3 అని ఇచ్చిండు. √3 అనేది tan 60 డిగ్రీస్కి వస్తుంది. కాబట్టి tan θ ఈజ్ ఈక్వల్ టు tan 60 డిగ్రీస్ అవుతుంది. మరి tan 60 డిగ్రీస్ అయితే రెండు సైడ్లు కూడా tan సేమ్ ఉంది కాబట్టి θ ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అవుతుంది. ఓకే, మనకి ఆబ్జెక్ట్ టైప్లో ఓన్లీ θ అడిగినప్పుడు 60 డిగ్రీస్ అనేది ఆన్సర్ అవుతుంది. అయితే మన క్వశ్చన్ అది కాదు, 1 ప్లస్ కాస్ θ విలువ తెలుసుకోవాలి. 1 ప్లస్ కాస్ θ అంటే θ ఉన్న కాడ 60 డిగ్రీస్ రాయాలి. 1 ప్లస్ కాస్ 60 డిగ్రీస్. మళ్ళీ కాస్లో 60 డిగ్రీస్ వాల్యూ ఎంత? sin 30 వాల్యూకి సమానం. sin 30 వాల్యూ ఎంత? 1/2. సో మనం కాస్ గుర్తుకు రాకపోతే సైన్ ఆలోచించాలి. sin 30కి sin 30 1/2 కాబట్టి cos 60 కూడా 1/2. 1 ప్లస్ 1/2 అంటే సో 3/2 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనము ఇచ్చినటువంటి tan θ కావచ్చు, ఏదైనా కావచ్చు, విలువ
తెలిసినటువంటి ఉన్నప్పుడు డిగ్రీస్ ఉన్నప్పుడు డిగ్రీలోకి మార్చుకొని సాల్వ్ చేయడం ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇది రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అని చూపండి. మనకి ఇది 4 మార్క్ క్వశ్చన్ రావచ్చు, 2 మార్క్స్ క్వశ్చన్ కూడా రావచ్చు. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా. మనకి ఇటువంటి మోడల్ ఇంకో క్వశ్చన్ ఉంది, 1 మైనస్ కాస్ టీటా బై 1 ప్లస్ కాస్ టీటా అని. ఓన్లీ రెండే ఉన్నాయి. మరి ఇప్పుడు చూద్దాం. ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా, ఇది ఎల్హెచ్ఎస్. ఇప్పుడు లవాని హారాన్ని కావాలంటే ఇక్కడ రాద్దాం. లవము హారంను రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా చే గుణిస్తున్నా. లవము హారంను రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా చే గుణిస్తున్నా. ఇక్కడ 1 ప్లస్ హారం 1 ప్లస్ సైన్ టీటా ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా, 1 మైనస్ సైన్ టీటా రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా చే గుణించి భాగిస్తున్నా, లేదా లవహారాలను గుణిస్తున్నా అని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఈక్వల్ టు రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ లవాన్ని గుణిస్తున్నా, హారాన్ని గుణిస్తున్నా కాబట్టి 1 మైనస్ సైన్ టీటా, కింద హారం కూడా రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా. ఓకేనా, ఇట్లా. ఎందుకంటే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఇక్కడ ఇది కూడా ఈక్వల్, ఎందుకంటే లవహారాలను ఒకే సంఖ్య చే గుణించినట్లయితే విలువ మారదు, దాని సమాన భిన్నాలను నేర్చుకున్నాం. ఇప్పుడు ఇంటూ చేస్తున్నాం కాబట్టి లవాలను ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమొచ్చింది, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా ఇంటూ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా, రెండు కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ అవుతుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్. కింద హారం చూడండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ టీటా ఇంటూ 1 మైనస్ సైన్ టీటా. ఇక్కడ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు పక్కకు వద్దాం. లవంలో కూడా రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా హోల్ స్క్వేర్ ఉంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతే మనకి లవంలో ఏమొచ్చింది, 1 మైనస్ సైన్ టీటా. హారంలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం కాస్ స్క్వేర్ టీటా అవుతుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ప్లేస్లో ఏం రాయొచ్చు, కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సల్ కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. ఓకేనా, హారంలో ఒకటే రేషియో ఉంది, లవంలో 1 మైనస్ సైన్ టీటా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం రాయొచ్చు సపరేట్గా, 1 మైనస్ కాస్ టీటా 1 బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా, 1 బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా వాల్యూ ఎంత, సీకెంట్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా ఎంత, టాన్ టీటా. దేర్ఫోర్ ఒకసారి అబ్జర్వ్ చేసి ఏం చేయండి, ఆర్హెచ్ వచ్చిందా, వచ్చింది కాబట్టి హెన్స్ ప్రూవ్డ్. చూడండి, రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా బై 1 ప్లస్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అని నిరూపించని చెప్పిండు. మనం ఎల్హెచ్ఎస్ తీసుకున్నాం. లవము హారంను రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా చే గుణిస్తున్నాం. మరి గుణించినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేస్తే లవము సేమ్ ఉంది కాబట్టి స్క్వేర్ వచ్చింది. హారం ఏమో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రూపంలో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా రాసినాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా రాసుకున్నాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 1 మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా వచ్చింది ఇక్కడ వరకు. మరి ఇప్పుడు 1 బై కాస్ టీటా మైనస్ సైన్ టీటా బై కాస్ టీటా రాసినాం. 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా, సైన్ టీటా బై కాస్ టీటా అంటే టాన్ టీటా, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా అనేది ఆర్హెచ్ఎస్ అవుతుంది. కాబట్టి ప్రూవ్ చేసినాం కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1, కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు రూట్ 3/2. ఏ ప్లస్ బి రెండింటిని యాడ్ చేస్తే 90 డిగ్రీస్ బిలో ఉంటుంది. ఇప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అయితే ఏ మరియు బి విలువలు కనుగొనండి. మనకి ఇటువంటి క్వశ్చన్స్ బుక్లో కూడా ఉన్నాయి, ఎగ్జామ్లో కూడా 2 times 3 times వస్తుంది ఇటువంటిది. మరి చూడండి, ఇంతకుముందు మనం లెక్క చేసినాం tan టీటా ఈక్వల్ టు రూట్ 3 అయితే ఇది కూడా అటువంటిది.
tan a ప్లస్ బి ఈక్వల్ టు 1. tan a ప్లస్ బిలో ట్యాన్లో 1 ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది? 45 డిగ్రీస్కి వస్తుంది. కొందరు ఏం చేస్తుంటారంటే ఇక్కడ 45 రాస్తారు ఇట్లా. కరెక్టా ఇది? రాంగ్. 1 అనేది 45 డిగ్రీస్ కాదు, 1 అనేది tan 45 అవుతుంది. tan 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ tan రిమూవ్ చేస్తే a ప్లస్ బి ఈక్వల్ టు 45 డిగ్రీస్ అవుతుంది. ఈక్వేషన్ 1. నెక్స్ట్ కాస్ a మైనస్ బి ఈక్వల్ టు √3/2. మళ్ళీ కాసులు ఎప్పుడు వస్తుంది? √3/2. వస్తుందా √3/2? అసలుకి వస్తుంది. ఎప్పుడు వస్తుంది? cos 30కి వస్తుంది. sin 60కి వస్తుంది కాబట్టి cos 30కి వస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది? a మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. ఇది ఈక్వేషన్ 2. మరి 1, 2లను గమనించినట్లయితే రెండు చరరాశుల రేఖీయ సమీకరణం ఉంది, అంతేనా? ఏ బి రెండు చరరాశులు రేఖీయ సమీకరణం ఉంది. మనం ప్రతిక్షేపణ పద్ధతి, తొలగింపు పద్ధతి నేర్చుకున్నాం. ఇక్కడ తొలగింపు పద్ధతి ఈజీగా అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే బి క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి సమీకరణం 1, 2ల నుండి a ప్లస్ బి ఈక్వల్ టు 45 డిగ్రీలు, a మైనస్ బి ఈక్వల్ టు 30 డిగ్రీలు. కాబట్టి బి క్యాన్సిల్ అయితే 2a ఈక్వల్ టు 75 డిగ్రీస్, a ఈక్వల్ టు 75/2. ఓకే, a ఈజ్ ఈక్వల్ టు 75/2 వచ్చింది కాబట్టి మనం సమీకరణం 1లో రాద్దాం. సమీకరణం 1లో రాస్తే a ప్లస్ బి ఈక్వల్ టు 45. a ప్లేస్లో 75 డిగ్రీస్ బై 2 రాస్తే ఇక్కడ రాస్తుంది. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 45 డిగ్రీస్ మైనస్ 75/2. ఇప్పుడు 45 2 90, 90 75 పోతే 15, 15/2. సో b ఈజ్ ఈక్వల్ టు 15/2 డిగ్రీలు. 15/2 అంటే 7.5 అని కూడా రాయొచ్చు. ఓకే, 75/2 అంటే 37.5 అని కూడా రాయొచ్చు. ఈ విధంగా ఏ బిలో తెలుసుకుంటాం. చూడండి, ఇక్కడ ఇటువంటి మనకు వచ్చినప్పుడు 2 మార్కులకు రావచ్చు. వచ్చినప్పుడు ఏంటంటే ఈజీగా ట్యాన్ ఉంటే ట్యాన్ రేషియోనే రాయాలి, LHS సైడ్. ఏదంటే RHS సైడ్ అదే రాయాలి. కాస్ ఉంటే కాసే రాయాలి. కాస్ ఉంటే సైన్ రాస్తామంటే లెక్క తప్పు వస్తుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది tan స్క్వేర్ 60 డిగ్రీస్, 4 ఇంటూ కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్ ప్లస్ 3 ఇంటూ సీకెన్ స్క్వేర్ 30 డిగ్రీస్ ప్లస్ 5 ఇంటూ కాస్ స్క్వేర్ 90 డిగ్రీస్ డివైడెడ్ బై కోసెక్ 30 డిగ్రీస్ ప్లస్ సీకెన్ 60 డిగ్రీస్ మైనస్ కాట్ స్క్వేర్ 30 డిగ్రీస్. విలువను గణించండి. ఇక్కడ అన్నీ కూడా ఏమి ఇచ్చిందంటే చాలా ఈజీగా, ఎక్కడ క్యాలిక్యులేషన్ చేయకుండా. ఇక్కడ ఏంది ఇంపార్టెంట్ అంటే ఆ విలువలు తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే చేయగలుగుతాం, తెలియకపోతే చేయడానికి రాదు. ఓకే, చూద్దాం. సో tan స్క్వేర్ 60, ఇప్పుడు నేను డైరెక్ట్ రాస్తాను, ఇక్కడ స్థలం తక్కువ అవుతుంది కాబట్టి. tan స్క్వేర్ 60 అంటే మీరు లెక్క రాసుకోవాలి. సొల్యూషన్ అని పెట్టినాక లెక్క ఒకసారి రాసుకున్న తర్వాత సాల్వ్ చేయాలి. tan 60 అంటే √3 కాబట్టి √3కి స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ కాస్ 45 sin 45 రెండు కూడా సేమ్ 1/√3 కాబట్టి 1/√2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ సీకెన్ 30 అంటే కాస్ 30 √3/2 కాబట్టి సీకెన్ 30 2/√3 హోల్ స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ కాస్ 90 అంటే sin 0 అంటే 0 కాబట్టి 0 స్క్వేర్. నెక్స్ట్ కింద కోసెక్ 30 తెలియాలంటే sin 30 తెలిసి ఉండాలి. sin 30 అంటే 1/2 కాబట్టి కోసెక్ 30 ఏమవుతుంది? 2/1. సీకెన్ 60 అంటే కాస్ 60
కాస్ 60 అంటే సైన్ 30, ఇది కూడా 1/2. 1/2 అంటే 2/1 ఇది కూడా. నెక్స్ట్ ఇది కాట్ 30. కాట్ 30 అంటే √3, ఎందుకంటే tan 60 √3 కాబట్టి కాట్ 30 √3, కాబట్టి √3 ఓకే. ఇప్పుడు లాంగ్లో ఫస్ట్ దానికి స్క్వేర్ రూట్ క్యాన్సల్, సెకండ్ దానికి కూడా స్క్వేర్ రూట్ క్యాన్సల్, థర్డ్ దానికి కూడా ఫస్ట్ దానికి 3 వచ్చేసింది, సెకండ్ దానికి 4 × 1/2 అవుతుంది, థర్డ్ దానికి 3 × లాంగ్లో 2² అంటే 4, హారంలో స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే 3 అవుతుంది, ప్లస్ 5 × 0 0 అవుతుంది. ఇక్కడ హారంలో 2 + 1 2 + 2 4, 4 మైనస్ స్క్వేర్ రూట్ క్యాన్సల్ అయితే 3 అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ది 3 లాంగ్లో 2 1 2 2 క్యాన్సల్, 3 3 క్యాన్సల్, 3 + 2 + 4 + 0/1, 3 + 2 5, 5 + 4 9. ఓకే, ఈ విధంగా ఇచ్చినటువంటి విలువలను ప్రతిక్షేపించి సింప్లిఫై చేసినట్టయితే ఆన్సర్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ sin 58 cos 32 ప్లస్ tan 42 cot 48 విలువను గణించము. మనం ఇంతకుముందు చేసినాం, ఇది పూరక న్యాయాల ప్రకారం. ఇప్పుడు sin 58ని మనం ఏం చేయొచ్చు, sin 90 - 32 అని రాసుకుంటాం. కింద cos 32 degrees అట్లే ఉంటుంది. tan 42 degreesని tan 90 - 48 అని రాసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ 42 రావాలి మనం సబ్ట్రాక్షన్ చేస్తే. మరి పూరక న్యాయాల ప్రకారం sin 90 - θ అంటే cos θ అవుతుంది, కాబట్టి cos 32 degrees cos 32 degrees ప్లస్ cot 48 degrees cot 48 degrees. లవమహారం సేమ్ ఉంది కాబట్టి 1 + 1 = 2 అవుతుంది. ఓకే, x = a secant θ, y = b tan θ అయితే x² / a² - y² / b² = 1 అని చూపండి. ఇక్కడ ఏమి ఇచ్చిండు, 2 ఇచ్చిండు. x = a secant θ, y = b tan θ ఇచ్చిండు. ఇప్పుడు x² / a² - y² / b² = 1 అని చూపమని చెప్పిండు. సో LHS తీసుకుందాం. LHS లోపల x స్క్వేర్ కాబట్టి ఫస్ట్ రాసుకుందాం, x² / a² - y² / b². సో x ప్లేస్లో a secant θ హోల్ స్క్వేర్ డివైడెడ్ బై a², b tan θ హోల్ స్క్వేర్ బై b². ఇప్పుడు లాంగ్లో ఏమవుతుంది, a² secant² θ బై a² మైనస్ b² tan² θ బై b². b² క్యాన్సల్, a² క్యాన్సల్ అయితే secant² θ మైనస్ tan² θ వస్తుంది. మరి మీకు తెలుసు secant² θ మైనస్ tan² θ విలువ 1కి సమానం, కాబట్టి 1 వచ్చింది కాబట్టి RHS అవుతుంది. దేర్ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. చూడండి, x = a secant θ, y = b tan θ ఇచ్చిండు. x² / a² - y² / b² అడిగిండు కాబట్టి x ప్లేస్లో a secant θ హోల్ స్క్వేర్ బై a² మైనస్ b × tan θ బై b². మరి లాంగ్ లోపల a² secant² θ బై a² మైనస్ b² tan² θ బై b². మరి లాంగ్లో a² హారంలో కూడా a² క్యాన్సిల్ చేస్తున్నాం, అలాగే b² క్యాన్సిల్ అయితే secant² θ మైనస్ tan² θ వచ్చింది. మరి secant² θ మైనస్ tan² θ అంటే సెకండ్ ఐడెంటిటీ ప్రకారం 1 అవుతుంది. మనకు RHS కూడా 1 కావాలి కాబట్టి వచ్చింది. ఈ విధంగా సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ది sin θ / 1 - cos θ ప్లస్ sin θ / 1 + cos θ = 4 అయితే θ విలువను కనుగొనండి.
ఇక్కడ మనం ఏమనుకుంటాం అంటే ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయాలనుకుంటాం. తప్పు అది. ఇక్కడ సాల్వ్ చేయాలి ఈక్వేషన్. sin θ by 1 minus cos θ ప్లస్ sin θ by 1 plus cos θ ఈజ్ ఈక్వల్ టు 4ను సాల్వ్ చేయాలి. ఇది ఈక్వేషన్ సాల్వ్ చేయాలి. ముందుగా రాసుకుందాం. sin θ by 1 minus cos θ ప్లస్ sin θ by 1 plus cos θ ఈక్వల్ టు 4. హారంలో మనకి భిన్నాల లోపల రెండు హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేస్తే 1 plus cos θ ఇంటూ 1 minus cos θ వస్తుంది. అంటే 1 plus cos θ ఇంటూ 1 minus cos θ రాస్తాం. లవం లోపల sin θ ఇంటూ 1 plus cos θ ప్లస్ sin θ ఇంటూ 1 minus cos θ ఈక్వల్ టు 4 అవుతుంది. మరి ఇప్పుడు బ్రాకెట్ని ఓపెన్ చేస్తే sin θ ప్లస్ sin θ ఇంటూ cos θ అవుతుంది. మల్టిప్లై చేస్తే sin θ ఇంటూ 1 sin θ, sin θ ఇంటూ cos θ, sin θ ఇంటూ cos θ. సెకండ్ దాంట్లో కూడా sin θ మైనస్ sin θ ఇంటూ cos θ బై కింద 1 మైనస్ కాస్ స్క్వేర్ θ అవుతుంది. ఎందుకంటే a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ప్రకారం 1 మైనస్ కాస్ స్క్వేర్ θ ఈక్వల్ టు 4. లవంలో ప్లస్ sin θ cos θ మైనస్ sin θ cos θ క్యాన్సిల్ అవుతుంది. sin θ ప్లస్ sin θ అంటే 2 sin θ, కింద 1 మైనస్ కాస్ స్క్వేర్ θ అంటే sin స్క్వేర్ θ అవుతుంది. 1 మైనస్ కాస్ స్క్వేర్ θ అంటే sin θ ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. నెక్స్ట్ ఇది ఒక sin θ క్యాన్సిల్ అయితే దట్ ఎంప్లాయిస్ మనకి 2/sin θ ఈక్వల్ టు 2/sin θ ఈక్వల్ టు 4 అవుతుంది. మనకి sin θ అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ మల్టిప్లై అవుతుంది. 4 మల్టిప్లై చేస్తుంది ఇటు సైడ్ డివైడ్ అవుతుంది. ఇక్కడ రాస్తున్నాం చూడండి. మనకి ఏమొస్తుంది sin θ ఈజ్ ఈక్వల్ టు 2/4 వస్తుంది. 2 1 జా 2 2 జా అంటే 1/2 వచ్చింది. sin θ ఈజ్ ఈక్వల్ టు 1/2 వస్తే sin 30 degrees అవుతుంది. therefore θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. చూడండి ఏ విధంగా చేసినాం. sin θ by 1 minus cos θ ప్లస్ sin θ by 1 plus cos θ ఈజ్ ఈక్వల్ టు 4. మనకి హారాలు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం మెథడ్ చేస్తాం. మళ్ళీ ఎల్సిఎం మెథడ్ అన్నప్పుడు ఎల్సిఎం 1 minus cos θ ఇంటూ 1 plus cos θ అవుతుంది. మరి ఇక్కడ sin θ అని 1 plus cos θతో రెండవ భిన్నంలోని sin θ అని 1 minus cos θతో మల్టిప్లై చేస్తున్నాం. మనకు వచ్చినటువంటిది ప్లస్ sin θ cos θ మైనస్ sin θ ఇంటూ cos θ క్యాన్సిల్ అయితే 2 sin θ by 1 minus cos స్క్వేర్ θ. 1 minus cos స్క్వేర్ θ అంటే ఫస్ట్ ఐడెంటిటీ ప్రకారం sin స్క్వేర్ θ. sin θ లవంలో ఉంది, హారంలో sin స్క్వేర్ θ ఉంది కాబట్టి ఒక sin θ క్యాన్సిల్ అయితే 2/sin θ ఈజ్ ఈక్వల్ టు 4. sin θ ఈజ్ ఈక్వల్ టు 2/4. 2/4 అంటే 1/2. 1/2 అనే sin θలో 30 degreesకి వస్తుంది కాబట్టి θ ఈక్వల్ టు 30 degrees అవుతుంది. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ sin a ఈజ్ ఈక్వల్ టు 1/√2 మరియు cot b ఈజ్ ఈక్వల్ టు 1 అయితే sin ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 1 అని చూపండి. ఇక్కడ a, bలు లఘు కోణాలని ఇచ్చింది. చూడండి మనకి ఇచ్చినటువంటిది sin a ఈజ్ ఈక్వల్ టు 1/√2. మరి sin θలో 1/√2 ఎప్పుడు వస్తుంది? సో 45 degreesకి వస్తుంది కాబట్టి sin 45 degrees. a ఈక్వల్ టు 45 degrees అవుతుంది. నెక్స్ట్ రెండోది cot b ఈజ్ ఈక్వల్ టు 1. cot θలో 1 ఎప్పుడు వస్తుంది? cot 45 degreesకి వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమవుతుంది, రెండు వైపులా సేమ్ రేషియో ఉంది కాబట్టి b ఈక్వల్ టు 1. సో b ఈజ్ ఈక్వల్ టు 1 కాదు, b ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 45 degrees వచ్చింది, b ఈజ్ ఈక్వల్ టు 45 degrees వచ్చింది. ఈ రెండింటిని తీసుకెళ్ళి sin a ప్లస్ bలో రాయాలి. sin a ప్లస్ b LHS. a ప్లేస్లో 45, b ప్లేస్లో కూడా 45 రాస్తున్నాం. సో sin 90. మరి sin 90 వాల్యూ ఎంత? 1.
సో వచ్చిందో sin ఎఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు 1 వచ్చింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ఇంతకుముందు లెక్కలను ఏ కామ బి విలువలు తెలుసుకోమని చెప్పిండు, ఇక్కడ విలువలు తెలుసుకోమని చెప్పలేదు, మళ్ళీ ఒక రేషియో ఇచ్చిండు sin ఆఫ్ ఏ ప్లస్ బి అని. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 45 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, sin 90 ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ది కాస్ యొక్క విలువను tan θలో తెలుపము. సో ఇక్కడ కాస్ యొక్క విలువను tan θలో తెలుపాలంటే కాస్కి ట్యాన్కి ఉన్నటువంటి రేషియో కామన్ రేషియో మనకు ఉన్నటువంటి త్రికోణమితి నిష్పత్తుల లోపల ఆరు లోపల కాస్కి ట్యాన్కి రెండింటికి ఉన్నటువంటి ఉమ్మడిగా ఉన్నటువంటిది సీకెంట్ థీటా. ఫస్ట్గా కాస్ థీటాను కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/సీకెంట్ థీటా అని రాస్తాం. ఓకే, నెక్స్ట్ మరి సీకెంట్ థీటాకు ట్యాన్ థీటాకు ఉన్నటువంటి ఐడెంటిటీ సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఇప్పుడు దీని నుంచి చూడండి, అబ్జర్వ్ చేయండి. సీకెంట్ థీటా అంటే ఏం రాయొచ్చు, రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా, రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా. ఓకే, ఇది ఆన్సర్ అవుతుంది. దీనికి ఇంకొక మెథడ్, ఈజీ మెథడ్ చూడండి. మనం కాస్ థీటాని దేనిలో తెలపాలి, ట్యాన్ థీటాలో తెలపాలి. సో దేనిలో తెలిపాలో దాన్ని అబ్జర్వ్ చేయాలి. ట్యాన్ థీటా అంటే దేనికి రేషియో, ఎదుటి భుజం బై ఆసన్న భుజం. కాబట్టి ఎదుటి భుజం ట్యాన్ థీటా అని రాసుకుంటున్నా, ఆసన్న భుజం 1 అని రాసుకుంటున్నాం. ఎందుకంటే ట్యాన్ థీటాని ట్యాన్ థీటా బై 1 అని రాసుకుంటున్నా. ట్యాన్ థీటా అంటే ఎదుటి భుజం బై ఆసన్న భుజం. ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో కూడా ఎదుటి భుజం ట్యాన్ థీటా, ఆసన్న భుజం 1 అయితే కర్ణము 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పటం నుంచి కాస్ థీటా చెప్పండి. ఆసన్న భుజం బై కర్ణం 1/√1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా వచ్చిందా, వచ్చింది. సో మీకు ఇంకా మంచి అర్థం కావాలంటే ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, త్రికోణమితి నిష్పత్తులను మార్చడం అని. ఆ వీడియో చూసినట్టయితే అన్నీ కూడా మీకు అర్థం అవుతాయి. నెక్స్ట్ ఇది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1/√2 అయినా 4 ప్లస్ కాట్ థీటా విలువను కనుగొనము. ఇది కూడా మనం ఇంతకుముందు చేసినాం లెక్కను. ఫస్ట్ కాస్ థీటా నుంచి థీటా తెలుసుకుంటాం, థీటాని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూ వస్తుంది. మరి ఫస్ట్ది కాస్ థీటా ఈజ్ ఈక్వల్ 1/√2 ఇచ్చిండు. కాస్లో 1/√2 ఎప్పుడు వస్తుంది, సో కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కాస్ 45 డిగ్రీస్. ఓకేనా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 డిగ్రీస్ అయితే థీటా ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు థీటా వచ్చింది కాబట్టి తీసుకెళ్ళి మనం మన లెక్కలో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనం దేని విలువ తెలుసుకోవాలి, 4 ప్లస్ కాట్ థీటా, 4 ప్లస్ కాట్ 45 డిగ్రీస్. కాట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత, 1. సో 4 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ ఎంత, 5. ఓకే, ఈ విధంగా మనం సొల్యూషన్ తెలుసుకోవడం జరుగుతుంది. 1 మార్క్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ 1/tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/sin స్క్వేర్ థీటా మైనస్ sin పవర్ ఆఫ్ 4 థీటా అని చూపండి. ఇది క్వశ్చన్. 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ 1/tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1/sin స్క్వేర్ థీటా మైనస్ sin పవర్ ఆఫ్ 4 థీటా అని చూపండి. సో ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ రాబట్టవచ్చు. కాబట్టి ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఇంటూ 1/1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా ఉంది. నెక్స్ట్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే మనకి సెకండ్ ఐడెంటిటీ ప్రకారం డైరెక్ట్ రాయొచ్చు, సీకెంట్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. ఇంటూ దీని 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటాకి విలోమము కాట్ స్క్వేర్ థీటా కూడా 1/కాట్ స్క్వేర్ థీటా అని రాస్తున్నా. 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అవుతుంది. సీకెంట్ స్క్వేర్ థీటా ఇంటూ 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసెక్ స్క్వేర్ థీటా అవుతుంది. ఓకే, 1 ప్లస్ కాట్ స్క్వేర్ థీటా అంటే కొసెక్ స్క్వేర్ థీటా అవుతుంది. మరి సీకెంట్ స్క్వేర్ థీటా అంటే 1/కాస్ స్క్వేర్ థీటా, కొసెక్ స్క్వేర్ థీటా అంటే ఇంటూ 1/sin స్క్వేర్ థీటా, 1/sin స్క్వేర్ థీటా. అయితే మన లెక్క ఆన్సర్లో కూడా ఏం రావాలి అంటే రెండు సైన్లే ఉండాలి. కాబట్టి కాస్ స్క్వేర్ థీటాని కూడా ఏం చేస్తున్నట్టే సైన్ స్క్వేర్ థీటాగా మారుస్తున్నా. కాస్ స్క్వేర్ థీటా అంటే
1/1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది ఇంటూ 1/sin స్క్వేర్ టీటా. ఇప్పుడు లవాన్ని లవంతో గుణిస్తే 1 అవుతుంది. హారం లోపల 1 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ టీటా మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ పవర్ ఆఫ్ 4 టీటా అవుతుంది. ఓకే, 1/sin స్క్వేర్ టీటా మైనస్ సైన్ పవర్ ఆఫ్ 4 టీటా అవుతుంది. ఇది ఒక మెథడ్. లేదు మరొక మెథడ్ చేయాలనుకుంటే మీరు చూడండి, ఇక్కడ లైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. 1 ప్లస్ tan స్క్వేర్ టీటా నేను రాయొచ్చు సైన్ స్క్వేర్ టీటా బై కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ఓకేనా, ఇంటూ ఇక్కడ 1 ప్లస్ tan స్క్వేర్ టీటా నేను రాయొచ్చు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు, ఎందుకంటే tan స్క్వేర్ టీటాకి విలోమం. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేస్తే వస్తుంది కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా బై కింద కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ ఈడేం రాయొచ్చు కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా. ఇక్కడ ఎల్సిఎం చేస్తే వస్తుంది సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా బై సైన్ స్క్వేర్ టీటా వస్తుంది. ఇక్కడ లవంలో కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. ఇక్కడ కూడా లవంలో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా 1 అవుతుంది. హారంలో ఏమొస్తుంది ఇక్కడ 1/కాస్ స్క్వేర్ టీటా ఇంటూ 1/sin స్క్వేర్ టీటా వస్తుంది. మళ్ళీ ఇప్పట్లో కానీ ఇక్కడ కూడా ఇక ఈ రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి ఇక్కడ నుంచి సేమ్ వస్తుంది. ఈ విధంగా కూడా సాల్వ్ చేయొచ్చు. మీరు ఏ పద్ధతి ఈజీ అనిపిస్తే ఆ పద్ధతి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది సైన్ టీటా ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా అనుట సబమేనా ఎందుకు? సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా అనుట సబమేనా ఎందుకు? మరి దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే సైన్ టీటా అంటే దేనికి రేషియో, ఎదుటి భుజం బై కర్ణం. కాస్ టీటా అంటే ఆసన్న భుజం బై కర్ణం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ పటం వేసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ఎట్ బి ఏ సి. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకున్నట్టయితే సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 90 మైనస్ టీటా. ఎందుకంటే లంబకోణ త్రిభుజంలో ఒక కోణం లంబకోణం అయితే మిగిలిన 2 కోణాలు కూడా పూరక కోణాలు అవుతాయి. అదిగే పూరక కోణ ధర్మాలు నేర్చుకున్నాం. అంటే ఒక కోణం టీటా అయితే మూడవ కోణం 90 మైనస్ టీటా అవుతుంది. ఇప్పుడు ఈ పటం నుంచి సైన్ టీటా రాయండి. సైన్ టీటా అంటే ఎదురు భుజం బై కర్ణం, ఎదురు భుజం అంటే బీసీ, బీసీ బై కర్ణము అంటే ఏసీ. నెక్స్ట్ కాస్ 90 మైనస్ టీటా రాయండి. కాస్ 90 మైనస్ టీటా అంటే 90 మైనస్ టీటాకు ఆసన్న భుజం, ఆసన్న భుజం ఏదవుతుంది పక్కలది అంటే బీసీ, బీసీ బై ఏసీ. సో రెండు సేమ్ వచ్చినాయి కాబట్టి సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ 90 మైనస్ టీటా అనుట సబబే అని నేను అంగీకరిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇది ఏ కామా బి కామా సిలు త్రిభుజంలోని అంతర్కోణాలు అయితే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ కాస్ ఆఫ్ సి బై 2 ప్లస్ సైన్ ఆఫ్ సి బై 2 అని నిరూపించండి. ఓకే, ఇది క్వశ్చన్. మొదటి కండిషన్ ఏమి చెప్పిండు, ఏ కామా బి కామా సిలు త్రిభుజంలోని అంతర్కోణాలు. రెండో క్వశ్చన్ ఏంది, రెండో కండిషన్ నిరూపించవలసింది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు కాస్ సి బై 2 ప్లస్ సైన్ సి బై 2 అని నిరూపించాలి. ముందుగా ఫస్ట్ కండిషన్ ప్రకారం ఏ కామా బి కామా సిలు త్రిభుజంలోని అంతర్కోణాలు కాబట్టి మనకి త్రిభుజంలోని కోణాల మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 180 బై 2. రెండు వైపులా కూడా 2 చే భాగిస్తున్నా. నెక్స్ట్ ఇది మనకి ఏ ప్లస్ బి బై 2 ఒకవైపు ఉండాలి, 180 బై 2 అంటే 90 ప్లస్ సి బై 2 అటు సైడ్ పోతే మైనస్ సి బై 2 అవుతుంది. ఎందుకు నేను మారుస్తున్నా అంటే మన లెక్కలో చూపించాల్సిన దాంట్లో ఏ ప్లస్ బి బై 2 ఒక సైడ్ ఉంది, సి బై 2 ఒకవైపు ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఒకవైపు ఉండాలి కాబట్టి ప్లస్ సి బై 2ను రైట్ సైడ్ పంపిస్తే మైనస్ సి బై 2 అయింది. ఇప్పుడు ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. మరి ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్
ఏ ప్లస్ బి బై 2. ఇప్పుడు ఏ ప్లస్ బి బై 2 ఉన్న అక్కడ 90 మైనస్ సి బై 2 రాద్దాం. 90 మైనస్ సి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ 90 మైనస్ సి బై 2. ఇప్పుడు పూరక న్యాయాల ప్రకారం ఇక్కడ రెండోది 90 మైనస్ సి, ఓన్లీ సికి మాత్రమే హారం. ఓకే, మరి పూరక ధర్మాల ప్రకారం సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా అంటే సైన్ టీటా. సో ఈజ్ ఈక్వల్ టు కాస్ సి బై 2 ప్లస్ సైన్ సి బై 2, కాస్ సి బై 2 ప్లస్ సైన్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు RHS ఈక్వల్ టు హెన్స్ ప్రూవ్డ్. చూడండి, కండిషన్ ప్రకారం ఏ కామా బి కామా సిలు త్రిభుజంలోని అంతర్కోణాలు అయితే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. మన బుక్ లోపల ఒకటే రేషియో ఇచ్చిండు, ఇక్కడ 2 రేషియోలు ఇచ్చిండు, అంతే తేడా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180, ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈక్వల్ టు 180 బై 2 ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ ఈ లెక్క లోపల ఏ ప్లస్ బి ఒకవైపు ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు 90 మైనస్ సి బై 2. అక్కడనేమో త్రికోణమితి నిష్పత్తిని మనం అప్లై చేస్తాం బోత్ సైడ్స్. ఇక్కడేమో త్రికోణమితి నిష్పత్తి ఇచ్చిండు కాబట్టి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ప్లస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు సైన్ 90 మైనస్ సి బై 2 ప్లస్ కాస్ 90 మైనస్ సి బై 2. సైన్ 90 మైనస్ టీటా కాస్ టీటా, కాస్ 90 మైనస్ టీటా సైన్ టీటా. సో కాస్ సి బై 2 ప్లస్ సైన్ సి బై 2 రెండు కూడా వచ్చినాయి కాబట్టి RHSకి ఈక్వల్ అవుతున్నాయి. దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరొక వీడియో ఉంటుంది, దీనికి 2018 మరియు 2019లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినాయి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు కూడా నేర్చుకుందాం. దీనికి కంటిన్యూస్గా వస్తుంది పైన డిస్క్రిప్షన్లో కూడా. అలాగే డిస్క్రిప్షన్లో కూడా 10వ తరగతి గణితం ఈ కాంటెంట్ అనే లింక్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసినట్టయితే మీకు ఈ PDF రూపంలో ఒక ఫైల్ వస్తుంది. దానికి ఇంతకుముందు ఉన్నటువంటి అన్ని వీడియోలు మీరు సెర్చ్ చేయకుండానే క్లిక్ చేయడం ద్వారా నేర్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.